నమస్తే తెలంగాణ రైతు సోదరులకు ఇప్పుడే అందిన తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక రైతు భరోసాకు సంబంధించి ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణలో ఒకేసారి 4 పథకాలు ప్రారంభించనున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున తెలంగాణ ప్రభుత్వం మరో 4 పథకాలు ప్రారంభించేందుకు సిద్ధం కావడం జరిగింది. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను జనవరి 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తూ ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ సాయం 10 లక్షల రూపాయలకు పెంచడం తదితర వాటిని అమలు చేసింది. రైతులకు రుణమాఫీ సైతం చేసింది. 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఫీల్డ్ సర్వే పూర్తి చేసిన తర్వాత 21 నుంచి 24 వరకు గ్రామ సభలు డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ డేటా ఎంట్రీ ఆధారంగా తుది జాబితాను మంత్రులు ఆమోదం తెలపనున్నారు. ఇక రైతు భరోసా కోసం అధికారులు క్షేత్రస్థాయిలో సన్నాహక చర్యలు ప్రారంభించారు. ఈ నెల 26వ తేదీన సాగుకు అనుకూలమైనటువంటి భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 12,000 రూపాయలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై అధికారులు సర్వేను ప్రారంభించారు. సర్వే అనంతరం సాగుకు యోగ్యం కానటువంటి భూముల లిస్టును గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించి 21 నుంచి 25వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి వీటికి ఆమోదం తెలపనున్నారు. జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనుంది ప్రభుత్వం. కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. సాగు చేసే భూమి ఎంత ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా సాగుకు యోగ్యము అయినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో సాగు యోగ్యం కాని కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దానిలో భాగంగానే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వే చేయించి సర్వే పూర్తయిన తర్వాత సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని, రైతు భరోసా నిధులను జమ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక కొత్త రేషన్ కార్డులను గణతంత్ర దినోత్సవం రోజున ఈ నెల 26వ తేదీ నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా
రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, కమిషనర్లకు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. అనంతరం గ్రామ సభల్లో ఈ జాబితాను ప్రకటించనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇది కూడా జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులైనటువంటి వారు దీనికి అప్లై చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అలాగే ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని కూడా గణతంత్ర దినోత్సవం రోజున జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయింది. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు పలు విడతల్లో 5 లక్షల రూపాయలను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. రైతు భరోసా పథకానికి సంబంధించి జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున సాగులో ఉన్నటువంటి భూములన్నింటికి కూడా రైతు భరోసా పథకాన్ని రైతన్నల ఖాతాల్లో ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయల చొప్పున జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. సాగు చేసే భూమి ఎన్ని ఎకరాలున్నా సరే సాగు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈ రైతు భరోసా పథకాన్ని రైతన్నల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో సాగుకు యోగ్యం కానటువంటి భూములకు ఈ రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. గత బీఆర్ఎస్ సర్కార్ కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగులో లేనటువంటి వేల ఎకరాలకు ఈ రైతు భరోసా, రైతు బంధు పథకం కింద వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ సర్కార్ తేల్చింది. కాంగ్రెస్ సర్కార్ అలా కాకుండా కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేసి తీరుతామని, ఎట్టి పరిస్థితుల్లో సాగుకు యోగ్యం కానటువంటి భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అందులో భాగంగానే రైతు భరోసాకు సంబంధించి అధికారులను క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వే చేయించి సాగుకు యోగ్యమైనటువంటి భూములను మాత్రమే గుర్తించి సాగుకు యోగ్యం కానటువంటి భూములను లిస్టులో నుంచి తీయించేసి కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేయాలని అధికారులను ఆదేశించింది కాంగ్రెస్ సర్కారు. దానిలో భాగంగానే అధికారులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వే చేసి తుది జాబితాను సిద్ధం చేయడం జరిగింది. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని రైతన్నల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయనుంది కాంగ్రెస్ సర్కార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.